హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ బాక్స్ అండ్ కుకింగ్ ఛానల్. సో ఇది కేదారేశ్వరి నోము పార్ట్ 2 అనమాట ప్రాసెస్ అనేది. సో చూసేయండి, ఇక్కడ నేను బేసన్లో పసుపు వేసి మంచిగా వాటర్ తోటి మిక్స్ చేయాలన్నమాట. ఇది దేనికోసం అంటే కాటన్ బట్ట వైట్ కలర్ది అక్కడ మలిచి పెడతారు గౌరమ్మ దగ్గర. సో అది అనేది మనం పసుపు నీళ్ళల్లో ముంచి పెట్టాలన్నమాట. సో ఇక్కడ నేను అదే ప్రాసెస్ చేస్తున్నాను అనమాట. సో పసుపు అంతా ఇలా మంచిగా మిక్స్ చేసి వాటర్లో వైట్ క్లాత్ ఉంటుంది కదా, కాటన్ దై ఉండాలన్నమాట. సో అలా డిప్ చేయాలన్నమాట. సో ఇక్కడ నేను చూడండి డిప్ చేస్తాను, ఎలా డిప్ చేస్తాను. సో అదంతా ఎల్లో కలర్ కావాలి. ఒక్క దగ్గర కూడా కొంచెం అంటకుండా ఉండదు అనమాట, మొత్తం అంటి మంచిగా ఉండాలి అది. సో దాంతో మనం నెక్స్ట్ డే ఎండినాక తెలుసా అనమాట ఈ పూజ చేసే విధానము. సో ఇక్కడనేమో ఇంకా పందిర్లు ఇంకా అన్నీ రెడీ స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. సో ఇక్కడ ముగ్గేస్తుంది. సో ముగ్గేసి ముగ్గుతో పాటే స్టార్ట్ చేయాలన్నమాట. సో అక్కడ ఇంకా ఇస్తరాకు వారిసి దాంట్లో అన్నీ పెట్టుకోవడమే. మనం ఇది అమ్మవారి దగ్గర ప్రాసెస్ అనమాట ఇది. సో దీన్నే నోము అంటారు అనమాట, లక్ష్మీదేవి నోము. సో ఇక్కడ చూడండి, ముగ్గేసింది కదా, అక్కడ పట్వ కూడా పెట్టేసింది, లక్ష్మీ పట్వ అంటారు అది. సో అది పూజించాం కదా ఇంతకుముందు, అది అక్కడ పెట్టిన తర్వాత ఇది గొలుసు అంటాం అనమాట. ఇసుకని గొలుసు అంటారు అనమాట అమ్మవారి భాషలో. ఈ ఇసుక ఏంటంటే ఆవు కూడా తొక్కని ఇసుక తీసుకురావాలి మనం. అదేంది ఉంటుంది కదా, వాగు అంటారు కదా, నీళ్ళు పోతుంది, ఆ వాగు దగ్గర తీసుకురావాలి. ఆవు కూడా తొక్కని ఇసుక తీసుకురావాలన్నమాట. సో ఆ ఇసుకనే మనం గొలుసు అని అంటాం అనమాట అమ్మవారి భాషలో. సో అది పక్కా తేవాలి, చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది పోసినాకనే దాని మీద మనం పెట్టుకోవాలి. సో ఇక్కడ బోనాల కింద కూడా ఆ గొలుసు అనేది పోసి ఆ బోనాలు దానిపైన పెట్టిందనమాట. సో ఇక్కడ ఇవి ఉన్నాయి కదా నోము దారాలు, పాతవన్నమాట. ఆ కుండల తీసి కడిగినాం కదా మనం ఆవు పాలతోటి. సో అవే ఇవన్నీ ఇప్పుడు అమ్మవారి దగ్గర పెట్టాలన్నమాట. సో ఇంతకుముందు నేను డిప్ చేసిన కదా, అదే ఆ పసుపుది కాటన్ది, అది ఇట్లా మలిచి మనం ఇగో చూడండి ఇక్కడ పెట్టాం కదా, ఇస్తరాకు వేసి ఫస్ట్ ఇసుక వేసి, ఇసుక పైన ఇస్తరాకు వేసి ఇస్తరాకులో చుట్టూ పాతవి నోము దండలు పెట్టి, దాని తర్వాత మధ్యలో మనము డిప్ చేసినాం కదా, అది ఇలా మలిచి పెట్టాలి. సో అందులో కుడుకల గౌరమ్మ అని చేసి పెట్టాలి. సో ఇక్కడ మనం నోము సామాన్ తెచ్చుకున్నాం కదా ఇంతకుముందు చూపించిన వ్లాగ్లో. సో అందులో ఇస్తారనమాట మనకి, ఇట్లా ఏవో ఎర్రయి అట్లా ఇచ్చారనమాట. ఫస్ట్ అవి పెట్టాలి అందులో గౌరమ్మ దగ్గర. సో దాంతోపాటు పసుపు కుంకుమ కూడా వేయాలి గౌరమ్మ కుడుకలో. సో దాని దగ్గర మనం తెచ్చిన పండ్లు అన్నీ అక్కడ పెట్టాలన్నమాట. ఇక లైన్గా ఏవేవి ఉంటాయంటే కొందరికి లెక్క పెట్టి పెట్టాలన్నమాట. అంటే 21, 11 మాకేం అలా లేదు, ఇష్టం ఉన్నన్ని పెట్టవచ్చు అనమాట. సో ఇక్కడ ఇష్టం వచ్చిన ఫ్రూట్స్ మనం అనేది పెట్టవచ్చు. సో ఇక్కడ చూడండి ఫ్రూట్స్ పెట్టినాం. సో ఇక్కడ మనం వాష్ చేసినాం కదా పాలతోటి కాయిన్స్ ముందు వ్లాగ్లో. సో ఆ కాయిన్స్ అనేవి సో ఇక్కడ అమ్మవారి దగ్గర పెట్టాలన్నమాట మనం. సో చూడండి అదే ఈ ప్రాసెస్. ఇక్కడ అన్ని కాయిన్స్ నీట్గా కడిగి పాలతోటి నీళ్ళతోటి శుద్ధి చేసిన తర్వాత కాయిన్స్ అనేది మనం మళ్ళీ ఇక్కడ పెడుతున్నాము. సో దాంతోపాటు మనం ఇంకా చాలా యాడ్ చేసుకోవాలి. ఇక సీతాఫలాలు ఇవన్నీ మంచిగా పెట్టాలి. సో మెయిన్ ఇవైతే పక్కా, బూరలు అయితే పక్కా, అది పక్కా పెట్టాలన్నమాట బూరలు. సో ఈ బూరలు మనం చేసి ఇక్కడ 4 sides పెట్టాలన్నమాట అమ్మవారి దగ్గర. చూడండి ఇక్కడ ఫ్రూట్స్ అనేవి కింద పడుతున్నాయి, అది సో చూడండి బూరలు అనేది 4 sides పెడుతుంది మా అత్తమ్మ. చూడండి అమ్మవారి దగ్గర ఫోటో దగ్గర కూడా పెట్టినాం. సో ఇక్కడ బెల్లంతో చేస్తారనమాట, స్వీట్గా ఉంటాయి ఇవి, చాలా బాగుంటాయి. ప్లస్ ఈ అమ్మవారికి కూడా ఎంతో ఇష్టమైనవి నైవేద్యం అనమాట ఇది. సో మనం 2 బోనాలు చేసినాం కదా, దాంతోపాటు ఇవి పక్కా చేయాలి. సో ఇక్కడ బనానాస్ కూడా పెడుతుంది, ఫ్రూట్స్. ఆ ఇస్తరాకు లోపలనే పెట్టాలన్నమాట, బయట పెట్టద్దు. సో ఇస్తరాకు పెద్ద గుట్టాలన్నమాట అన్నీ పట్టే విధంగా. సో ఇక్కడ పెద్ద ఉంది కదా, సో దాంట్లో ఇవన్నీ మనం పెట్టేసేయాలి. సో చూడండి ఇక్కడ ఇవి మర్రి పండ్లు. ఈ మర్రి పండ్లు కూడా చాలా ఇంపార్టెంట్, అవి అస్సలు మర్చిపోకూడదు, అవి కూడా మనం పెట్టాలి. సో ఇక్కడ పెట్టినాం కదా, అవే మర్రి పండ్లు అన్నమాట. అమ్మవారికి కంపల్సరీ ఇట్లా ఎక్కుతాయి అన్నమాట. సో చాలా ఈ ఫ్రూట్స్తో పాటు అవి కూడా మర్రి పండ్లు అంటారు. సో ఇక్కడ చూసేయండి
చూసారు కదా ఇన్ని రకాల ఫ్రూట్స్, కనీసం 5 రకాల ఫ్రూట్స్ అన్న పెట్టాలి మనం. సో ఇక్కడ 5 రకాలు అయినాయి కదా. సో దాంతోపాటు మనం వస్త్రం చేసుకోవాలి అమ్మవారికి, అంటే ఇట్లా పత్తితో వేస్తారు కదా కాటన్ తోటి, అలా వస్త్రం చేసుకొని కూడా పెట్టాలన్నమాట. సో ఇగో ఈ విధంగా వస్త్రం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ పక్కా అనమాట. ఇది కంపల్సరీ చేయాలి. సో ఈ వస్త్రాన్ని కుడుక ఉంది కదా ఇక్కడ గౌరమ్మ చుట్టూ వేస్తారనమాట. సో పువ్వులు కూడా పెట్టుకోవాలి మనం, ఇక్కడ అమ్మవారికి పైన పెట్టాము. సో ఇలా వస్త్రం చేసుకొని సో ఆ గౌరమ్మ చుట్టూ మనం వస్త్రాన్ని పరుచుకోవాలి. ఇది మెయిన్ అనమాట. మెయిన్ అంటే మెయిన్ ఈ వస్త్రం కూడా, అన్నీ కూడా ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్, ఒక్కడు కూడా మర్చిపోదు ఇక్కడ మనం. సో ఇది వస్త్రం అనమాట, చెప్పాను కదా, కొబ్బరి అదే కుడక చుట్టూ గౌరమ్మ చుట్టూ. సో వస్త్రం చేసిన తర్వాత మిగతా ఇంకా ప్రాసెస్ చాలా ఉంటుంది. చూసేయండి ఇక్కడ ఏం చేస్తున్నాం, బూరెలు చూడండి, ఇవన్నీ చేసినాం, ఇవన్నీ అమ్మవారి కోసం అని. సో ఇక్కడ ఇంకోటి మనం దీపాలు కూడా పెట్టుకోవాలన్నమాట. సో ఇవేమో మర్రి ఊడలు అంటారు, ఇవి కూడా చాలా 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 ఇంపార్టెంట్. దీంతో మనం నోముకి ఇట్లా 11 సార్లు ఇట్లా ముడేస్తారనమాట. సో అదే మెయిన్ ముఖ్యమైన నోము అని అంటే అదే అనమాట, ఇట్లా ముడిలు వేయడమే. మా భాగ్యం అనుకుంటా ఇవి ఉంటాయి కదా, ఈ నోము, ఇవి మర్రి ఊడలు, అవి 11 అంటే ఇద్దరు కూర్చుంటారు కదా దంపతులు, వాళ్ళు చెరి 11 ముడిలు వేయాలన్నమాట. కొత్త నోము దారంకి 11 సార్లు ముడి వేయాలి. సో మా భాగ్యం అనుకుంటే ముడేయాలి. సో ఇక్కడ మా మామయ్య కట్ చేస్తున్నాడు అనమాట 11. డోర్లకు కూడా మనం పసుపు కుంకుమ పెట్టుకోవాలన్నమాట. సో డోర్లకు కూడా మనం ఇలా పెట్టేసుకోవాలి పసుపు కుంకుమతోటి. సో మిగతా అంతా పార్ట్ 3 కంటిన్యూ చేస్తానండి.